ఇప్పుడు ఊర్లలోకి పోతే కూడా పటేల్ అని పిలుస్తారు, రెడ్డి అని పిలుస్తారు, రావు అని పిలుస్తారు. చాలా మంది కూడా దళిత వర్గాలు కూడా రెడ్డి అని పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, బలహీన వర్గాలు కూడా రెడ్డి అని పెట్టుకున్నారు. అది ఒక నిక్ నేమ్. అట్లాగే వీళ్ళకి కూడా గాంధీ అనేది నిక్ నేమ్. గాంధీ పరివారం వాళ్ళది కాదు. వాళ్ళు కేవలం వాళ్ళ కుటుంబం కావాలి. ఇందిరాగాంధీకి రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ కావాలి, రాజీవ్ గాంధీకి రాహుల్ గాంధీ కావాలి, సోనియా గాంధీ కావాలి, ప్రియాంక గాంధీ కావాలి. వాళ్ళ కుటుంబ పరిపాలన. ఇవాళ టీఆర్ఎస్ పార్టీని తీసుకోండి, టీఆర్ఎస్ పార్టీలో కూడా కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు వీళ్ళంతెవరు? ఏ పార్టీ? ఇవాళ మహారాష్ట్రలో తీసుకుంటే ఒక సామాన్య వ్యక్తి కూడా భవిష్యత్తులో బీజేపీ ద్వారానే ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతాడు తప్ప ఈ ప్రాంతీయ పార్టీల వల్ల కాదంటారు. అది నిదర్శనం అయింది కదా. ఇవాళ ఒక ఛాయ అమ్ముకునే వ్యక్తి ఈ దేశానికి 11 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా చేస్తూ ప్రపంచ దేశాలు మెచ్చే నాయకుడిగా ఉంటున్న వ్యక్తి నరేంద్ర మోడీ మామూలు ఛాయ అమ్ముకునే బలహీన వర్గాల బిడ్డ కదా. అది భారతీయ జనతా పార్టీతోనే సాధ్యము.